ప్రత్యక్షం 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 దైవ కుమారుని ప్రత్యక్షం యేసునామధారునిగా ప్రత్యక్షం ఇమ్మానుయేలుగా ప్రత్యక్షం యేసునామధారునిగా ప్రత్యక్షం ఇమ్మానుయేలుగా ప్రత్యక్షం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం నక్షత్రం ప్రత్యక్షం తూర్పు జ్ఞానులకది ప్రత్యక్షం నింగిలో నక్షత్రం ప్రత్యక్షం తూర్పు జ్ఞానులకది ప్రత్యక్షం బెత్లెహేములో బాలయేసుని భక్తితో దర్శించారు బంగారు సామ్రాణి మూలముతో ఆరాధించారు బెత్లెహేములో బాలయేసుని భక్తితో దర్శించారు బంగారు సామ్రాణి మూలముతో ఆరాధించారు రాజులకు రాజా స్తోత్రం పరిశుద్ధుడు నీకే స్తోత్రం రాజులకు రాజా స్తోత్రం పరిశుద్ధుడు నీకే స్తోత్రం వెలుగు ప్రత్యక్షం మరణ ఛాయలలో జీవం ప్రత్యక్షం చీకటి లోకంలో వెలుగు ప్రత్యక్షం మరణ ఛాయలలో జీవం ప్రత్యక్షం మనలను ప్రేమించే నరుడిగా దిగి వచ్చాడు సిలువలో రక్తమును చిందించి ప్రాణమర్పించాడు మనలను ప్రేమించే నరుడిగా దిగి వచ్చాడు సిలువలో రక్తమును చిందించి ప్రాణమర్పించాడు పాపుల రక్షక స్తోత్రం రానున్న రాజా స్తోత్రం పాపుల రక్షక స్తోత్రం రానున్న రాజా స్తోత్రం ప్రత్యక్షం ప్రత్యక్షం దైవ కుమారుని ప్రత్యక్షం 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 దైవ కుమారుని ప్రత్యక్షం యేసునామధారునిగా ప్రత్యక్షం
మరొకసారి ఈ వాక్య సందేశము వినుటకు, అలాగే దైవారాధనలో పాలు పొందుటకు వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను. గత దినాల్లో మనము వార్షికోత్సవంలో పరిమళ తైలం క్రీస్తు యేసుని నామం అని ఒక అంశం కలిగి, మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని కొరకు ఎలా సువాసకరంగా ఉండగలము అని కొన్ని అంశాలు దైవదాసు ద్వారా బోధించబడినాం. అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినొచ్చు. మరలా ఆశ ఉంటే నేను కూడా కొన్ని తలంపులను మీతో నేను పంచుకుంటూ వచ్చాను. అందులో ఒక తలంపు ఏంటంటే, సువాసనను పాడు చేస్తే చచ్చిన ఈగల గురించి ఒకసారి చెప్పాను. పోయిన ఆదివారం కాక ముందు ఆదివారము దానిపైన కూడా 133 కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో చెబుతూ, అది అహరోను తల మీద పోయబడి గడ్డమ మీదుగా కారి అంగీల అంచు మటుకు దిగజారిన పరిమళ తైలవలి ఉండునని ఆ కీర్తనలోంచి కొన్ని లేఖ సత్యాలు చెప్పాను. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఐక్యత. దానికి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఎందుకో ఆ మాత్రము ఆ లేఖన సత్యాన్ని మీరు గమనించి గ్రహించి క్రీస్తు యేసు నందున్న ఐక్యత, పరిశుద్ధాత్మను కాపాడుకుంటే అది చాలు. ఈ సమయంలో నేను ఇంకొక తలంపును, దేవుడిచ్చినటువంటి ఆలోచనను మీ మధ్యకు నేను తీసుకుని వస్తున్నాను. ఒకసారి అందరూ కలిసి బైబిల్ అందరూ చదువుదాం. ఈ వాక్యం మాత్రం అందరూ చదవాలి. మిగతా వాక్యాలు ఎవరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మైక్ ఇవ్వబడినటువంటి వ్యక్తులు చదువుతారు. కీర్తన 141:5 అందరూ చదవాలి. కీర్తన 141:5 తీసారా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయుకుందునుగాక. వారి దుష్టక్రియను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. దేవుడు తన జీవవాక్కులను సమృద్ధిగా దీవించి మనతో మాట్లాడుగాక. ఆమేన్. ఇక్కడ పిల్లరా, మొదటి భాగం మాత్రమే చూడబోతున్నాం. ఎందుకంటే ఈ రెండో భాగం చూస్తేనే వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను అనేది కొంచెం వేరుగా ఉంది. అది తర్వాత ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ సూటిగా ఈరోజు ఈ వాక్యములో ఏమి వ్రాయబడి ఉన్నదో దాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంగ్లీష్ బైబిల్లో ఒకసారి చదువుతాను. లెట్ ఏ రైచియస్ మ్యాన్ స్ట్రైక్ మీ, ఇట్ ఈస్ ఏ కైండ్నెస్, ఇట్ ఈస్ ఎ కైండ్నెస్. లెట్ హిమ్ rebuke me, it's oil for my head. Let my head not reject it. చాలు. ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఇక్కడ నేను మీకు అందించబోయేటటువంటి సందేశం ఏంటంటే గద్దింపు. చెప్పండి అందరూ. అన్న మాకెందుకన్నా అంటారు. నిజమా? గద్దింపు మాకెందుకు? గద్దింపు సబ్జెక్ట్ మాకు వద్దు. మరి దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పక మానను. వాక్యంలో దేవుడు చెప్పిన ప్రతి మాట దైవ సేవకునిగా నేను చెప్పాలి. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, విమర్శించినా, ఏం చేసినా వాక్యం చెప్పమన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత సేవకుల మీద ఉన్నది. ఈ సబ్జెక్ట్ నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్పలే ఈ ఆత్మీయ జీవితంలో, ఎప్పుడు కూడా. ఇది ఫస్ట్ టైం ఈ యొక్క సబ్జెక్ట్ గద్దింపు. దీన్ని త్రవ్వుతూ ధ్యానం చేస్తుంటే చాలా ఉంది చెప్పాలంటే. ఇంకొక సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా చెప్పుకోవచ్చు. కానీ నేను ఈ దినము కొంతమేరకు ఈ అంశాన్ని మీ ఆత్మీయ జీవితాలకు మరి దేవుడు అందించినటువంటి లేఖనాలు మీకు బోధిస్తున్నప్పుడు మీరందరూ లేక మనమందరూ కూడా దీవించబడతామని నేను నమ్ముతున్నాను పిల్లరా. చూడండి, ఇక్కడ నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటే వాళ్ళు మాకు మేలు చేసినట్టంట.
వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అదే పరిమళ తైలంలో ఇది కూడా ఒక ఐటమ్, ఒక భాగం. తైలాభిషేకము. నేను పర్సనల్గా చెప్పాలి మీరు, నేను అట్టి అభిషేకమును త్రోసివేకుందునుగాక, రిజెక్ట్ చేయను. సో ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి పదం ఏంటంటే గద్దింపబడుట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దింపు అంటే అర్థం ఏమిటి? కొంతమంది బట్టి గద్దింపు అంటే చెడబడ తిట్టడం అనుకుంటారు. అది కాదు గద్దింపు. గద్దింపు అనేది చెడాపేడ తిట్టేది కాదు గద్దింపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి అవసరమైనటువంటి రీతిగా హెచ్చరికలు, కొన్ని మాటలు చెప్పడము అని గమనించాలి. నేను ఒక చిన్న కొటేషన్ తీసుకున్నాను ఇక్కడ. ఈ యొక్క వెబ్స్టర్స్ డిక్షనరీ ఏం చెప్తుందంటే, టు క్రిటిసైజ్ ఆర్ రిప్రూవ్ షార్ప్లీ అంటే సూటిగా ఇది తప్పు అని చెప్పడం, సరిచేయడం. ఇంకో మాట చెప్పాలంటే మందలించడం, రిప్రిమైండ్ అన్నాడు, మందలించుట. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, గద్దింపు అంటే నిన్ను హెచ్చరిక చేస్తూ, నీలో ఉన్న తప్పుని చూపించి, మందలించి, అమ్మా ఇది మంచిది కాదురా బాబు, ఇది మంచిది కాదు, బ్రదర్ ఇది బాగలేదు, సిస్టర్ ఇది మంచిది కాదు అని చెప్పడమే ఈ యొక్క గద్దింపు అనే దానికి ఒక చక్కనటువంటి అర్థము. సో ఇక్కడ నేను మీకే జ్ఞాపకం, దీన్ని గద్దింపు మీన్స్ కరెక్షన్, రిప్రూవ్, రెబ్యూక్. 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3. ఒకటేంటి? కరెక్షన్, పొరపాటు నుండి సరి చేయడం. రిప్రూవ్, రెబ్యూక్, మందలించడం, సరిచేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు గద్దింపు అంటే ఇష్టపడేవాళ్ళు ఎంతమంది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్. గద్దింపు అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు చూద్దాం హృదయపూర్వకంగా. రియల్లీ గాడ్ బ్లెస్ యూ. చేతులు ఎత్తిన వాళ్ళందరికీ దేవుడు దీవెనగా. కూర్చో. అంటే చాలామందికి గద్దింపు ఇష్టంలే. 90% చేతులు ఎత్తల. వీ డోంట్ వాంట్ ఎనీబడీస్ రెబ్యూక్ అంటే అర్థం ఏంటంటే, నాకు అవసరం లేనంతగా నేను జీవిస్తానండి. ఓకే, రెబ్యూక్ అవసరం లేనంతగా జీవించగలిగితే యు ఆర్ గుడ్ వన్, మంచోడవే, మంచిదానివే. కానీ గద్దింపు అవసరమై కూడాను నాకు గద్దింపు అక్కర్లేదు అనుకుంటే నీవు స్వనీతిపరురాలు అయిపోతావు అని గుర్తు. మీకు అర్థం ఈ పాయింట్. ఒకరు నిన్ను గద్దించే స్థాయిలో నేను లేను అనే స్థితిలో ఉంటే యు ఆర్ గుడ్ వన్, మంచివాడవే, మంచిదానవే. కానీ ఇతరులను గద్దించేదానికి కొన్ని అవకాశాలు నేను కనబడి కూడా ఒకరు చెప్పేది ఏంది, ఒకరు నన్ను గద్దించేది అనుకునే వ్యక్తిగా ఉన్నావా? పచ్చిగా చెప్తున్నా, యు ఆర్ ఏ సెల్ఫ్ రైచియస్ పర్సన్. నీవు స్వనీతిపరురాలు. నీకు నీవే గొప్ప, నీకు నీవే నీతిమంతుడు, పరిశుద్ధురాలు, నీతిమంతురాలు. దేవుని దగ్గర పనికిరాదు, దేవుని దగ్గరది పనికిరాదు. ఓకే, ఇప్పుడు కుటుంబం తీసుకుందాం. ఫ్యామిలీలో చెప్పండి, భార్యాభర్తలు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమ్మా పెళ్ళి కానోడు చైనా పోవండి ముందుగానే. మా ఆయన ఎప్పుడు నన్ను పూల పెట్టుకుని హూ అంటే అనుకోపకండి. మా మిన్నెమ్మడు చెప్తుంది, మీ భర్తలు మీరు గద్దించే సమయాలు ఉన్నాయమ్మా? లేదు సార్, మా ఆయన ఎప్పుడు నన్ను గద్దించిన చేతులు చూద్దాం. కొంతమంది ఎత్తలు చేతులు భయపడి మా ఆయన ఏమంటాడు అని. సరే, మనసులో చెప్పుకోండి. పిల్లల కుటుంబం జీవితంలో భర్త భార్యను కొన్నిసార్లు గద్దిస్తాడు. గద్దించేది ఎందుకు? మంచిగా చెడ్డగా చెప్పండి. నువ్వు ఎవరికి చెప్పకుండా పోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సీలని కొనుక్కొని బిర్రు అంతా నింపుకొని 2 నెలలకు వచ్చేసరికి అప్పులు వచ్చి
ఏమయ్యా డబ్బులు, ఎక్కడయ్యా డబ్బులు అంటే, మీ ఆవిడ చీర కొనుక్కోపోయింది మా దగ్గర డబ్బులు ఈయనంటే గద్దించడా? చెప్పండి, మెచ్చుకుంటాడా? అలాగే ఏమంటే భార్య కూడా గద్దిస్తుందా? పాసిబిలిటీ. అవసరమైతే భార్య కూడా అంటే ఏంటి గద్దింపుడు? ఏం చెప్తున్నాడు? కరెక్షన్. ఏంటది? కరెక్షన్. తిట్టడం కాదు, బండబుద్ధి ఇచ్చేది కాదు అనుకోబాక. గద్దింపు అంటే కోపంగా మొహమే కొట్టడం కాదు. గద్దింపు అంటే కరెక్షన్, సరిచేయడం, మందలించడం. ఏమండి, ఇది మంచిది కాదు, ఇది మనకు అనవసరం. భార్య చెప్తే భర్త ఆ గద్దింపుని ఏం చేయాలి? స్వీకరించాలి. ఇది మాత్రం మినిమం అడగబాకండి. అంటే నేను ఏంటంటున్నానంటే, మాకు వేరే విషయాలు కాదండి, భక్తి విషయంలో, సేవ విషయంలో నేను చాలా మటుకు పాపం చెప్తూ ఉంటుంది, ప్రయాసపడుతూ ఉంటుంది. కొన్ని విషయాలు నేను వింటాను, చెప్పాలని ఒప్పుకుంటాను. అనేక విషయాల్లో నేను నా భక్తి జీవితానికి, నా ఆత్మీయ స్వభావానికి నేను విరుద్ధంగా పోలేనని వెళ్ళిపోతున్నాను. ఇంకేముందిలేండి, సంవత్సరం చాలా వచ్చేసింది, కొంచెం కాలం కాబట్టి మేము దాటేసుకుంటాం సంతోషంగా, నో ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఏం గమనించాలంటే, ఒకరినొకరు చక్కగా హెచ్చరించుకోవాలి, మందలించుకోవాలి, సరి చేసుకోవాలి. దానికి సులువుగా లోబడాలి. డోంట్ రెబెల్. భార్య ఏమయ్యా నువ్వే నా చెప్పేది, నీకు లోబడాలి, నేను నీ మాట వినాలా, నీ గద్దింప నాకు పాప అనేది కాదు. కుటుంబం చక్కగా సాగాలంటే భర్త యొక్క గద్దింపును అనగా మందలింపును స్వీకరించాలి. అలాగే భర్తలు కూడా అవసరమైనటువంటి ప్రతి సమయంలో కూడా భార్య యొక్క మందలింపును, హెచ్చరికలను, గద్దింపును స్వీకరించడం క్షేమమే కానీ నష్టమేమీ లేదు. అది ఒక సెకండ్ పార్ట్. పిల్లలు చిన్నపిల్ల కావచ్చు, యూత్ కావచ్చు. తల్లి తండ్రి మిమ్మల్ని గద్దించారు అంటే దేనికి గద్దిస్తారు చెప్పండి? చెప్పండి, ఏమైనా దేనికి గద్దిస్తారు? తల్లిదండ్రులు వాళ్ళ యొక్క మేలుకు, క్షేమ కొరకు. నాయన చదువుకుంటారా, కాలేజీ పోయారు, నాయన బాయ్ ఫ్రెండ్లు వద్దురా, గర్ల్ ఫ్రెండ్లు వద్దురా, పనికి మానవుడికి తయారవుతారా, మీరు జీవితంలో పాటు చేసుకుంటారని చెప్తూ ఉంటారు. ఎక్కువసేపు వీడియోస్ చూస్తా కూర్చోబాకరా, చదువుకోరా, రే నువ్వు చదువుకోపోతే నువ్వు తిట్టుంటే నువ్వు పాడైపోతావరా, దేనికి పనికి రావరా. దేనికి చెప్తున్నారు వాళ్ళు? నీ మేలు కొరకే. ఓకేనా? నీ మేలు కొరకే. మొన్న ఒక న్యూస్ చూసా, ఇంత కుర్రోడండి, కొట్టారా, వీడు కాదండి, వీడు లాంటి వాడు, ఇంత కుర్రోడు, ఇంతకంటే కూడా చిన్నవాడు, వాడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడంట. వాళ్ళ మమ్మీ ఉండి, రే చదువుకోరా పొద్దుస్తామా అది ఏంటంటే, వాళ్ళ మమ్మీ సెల్ ఫోన్ లాగేసుకుంది. మీరు కొంచెం జాగ్రత్త ఉండండి, ఎందుకంటే మంచిది. లాగేసుకుని పోయేసరికి వీడు పక్కన నువ్వు పోయి వాళ్ళమ్మ కూర్చున్నట్టే ఇంతలో క్రికెట్ బ్యాట్ తెచ్చి నువ్వు కూర్చొని మళ్ళీ పని చేస్తాను, తల మీద దబాని కొట్టాడు. అంతే, పడిపోయింది, చచ్చిపోయింది. టీవీ రిమోట్ దగ్గర ఎంతమంది పిల్లలు అక్కని అన్నని చెప్పిన వాళ్ళు, తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళు ఉన్నారో మీకు తెలుసు బాగా. నేనేం చెప్తున్నానంటే, సంఘంగా ఉన్నా కాబట్టి మీకు చెప్తున్నాను. లోకస్తులు మనం ఏం చేయలేము. సంఘంలో ఉన్నటువంటి విశ్వాస కుటుంబం ఉన్నటువంటి బిడ్డలకు, చిన్న బిడ్డలకు, ఎవరి బిడ్డలు చెప్తున్నాను, ప్లీజ్ మీరేం చేయాలంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట గద్దింపుకు మీరు లోబడవలెను. అది మీకు దీవెన. ఎందుకు లోబడాలి మళ్ళీ చెప్తా, ఉన్న వాక్యాలు. కుటుంబంలో ఒకరికొకరు లోబడాలి, గద్దింపు స్వీకరించాలి. నన్ను అన్నావే, నేను అన్నం తినపోలే కాదు. నిజంగా దిద్దుకోవాల్సింది దిద్దుకోండి, తప్పు ఉంటే దిద్దుకోండి, సరి చేసుకోండి, తప్పే ఉంది. మనమేం పరిపూర్ణం కాదు, దేవదూతలం కాదు కదా. మూడవ సెక్షన్ ఏంటంటే సంఘం. ప్రియులారా, మరి సంఘములో గద్దింపులు వద్దా? ఒక అక్కలేసి అంటుందేమో, అస్సలు వద్దనా. ఇంకొక లేస్తారు, వద్దు బ్రదర్, ఎందుకు, మీరు గద్దింపులు ఉంటే మేము ఉండలేము. నిజమేనా?
గద్దించుట, నీతిమంతులను గద్దించుట తైలాభిషేకం అంటున్నాడే. వద్దా నీకు తైలాభిషేకం? ఈ అభిషేకం నీకు వద్దా? అక్కడ ఇంకో మాట కూడా చెప్తాను, గమనించండి. తైలాభిషేకం అంటే ఇప్పుడు నేను ఒక నూనె బాటిల్ తీసుకొని ఐజీ నెత్తి పోసి అనుకోండి, అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ కేకలేస్తాడా? చెప్పండి. ఎందుకు ఏడు? తైలాభిషేకములో మేలే ఉంది కానీ కీడు లేదు, నొప్పి లేదు. అదే సుత్తి తీసుకొని రాయి నిలబడి నెత్తి మీద ఒక దెబ్బ కొట్టనుకోండి, కెవ్వుని కేక పెడతాడు. వాక్యము చాలా చక్కగా చెప్తుంది, ఇది నీ తల మీద పోయబడినటువంటి తైలాభిషేకము వలె ఉంటుంది ఈ గద్దింపు. అయితే మనకు అర్థం కావట్లేదు, భార్యలకు భర్తలకు అర్థం కావటం లేదు, యవన బిడ్డలకు అర్థం కావటం లేదు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కు కూడా ఇది అర్థం కావడం లేదు. పొగిడితే అబ్బా పొట్ట ఇంత వస్తుంది, ఉబ్బిపోతాం. ఒక చిన్న మాట అనండి, చిన్న మాటే, అయిపోయా, చాప్టర్ క్లోజ్. చిన్న మాటే. అలుగుతాము, కోపడతాము, చెప్పినోడు విమర్శిస్తాము, అవసరమైతే ద్వేషిస్తాము. చివరికి ఇతను నన్నేది, ఈమె నన్నది, చస్తే బాగుడు కూడా అనుకుంటారు కొంతమంది. వాస్తవం అది. ప్రేమించలేరు. పిల్లరా, ఈరోజు దైవవాక్యం నిజంగా స్పెషల్ వర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వినండి జాగ్రత్తగా, ఇది నాకు నీకు అందరికీ. సో ఇక్కడ గద్దింపు అనేటటువంటిది నీకు మేలుకరమా కాదా అనేది కొంచెం ఆలోచన చేస్తే మరి ఎంతో మేలు. ఏం చెప్పాలా? చెప్పండి, ఎవరు తెలిసి. అప్పటికే నీళ్ళు కోపినారు కొంతమంది, ఓయమ్మ ఏం తిడతాడన్నని. నేనేం తిట్టను, ఉన్న లేఖన సాక్షి మీకు చెప్తున్నా. వింటే ధన్యత, లేకపోతే మీ ఇష్టం. ఎందుకంటే చివరి దినాల్లో అవిధేయత పెరిగిపోద్ది. పిల్లల్లో అవిధేయత, దేవుని ప్రజల్లో కూడా అవిధేయత పెరుగుతుంది. వాస్తవం అది. సరే, మొట్టమొదటిది గద్దింపు దేనికి అవసరము, ఉపయోగం ఏంటంటే, గద్దింపు అనేది ఉంటేనే మనము క్రమశిక్షణతో జీవిస్తాము. క్రమశిక్షణతో జీవిస్తాము. డిసిప్లైన్. టీచర్స్ మన వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు కదా, లెక్చర్స్ కూడా కొంతమంది ఉన్నారు, పని చేసిన వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకు ఒక క్రమశిక్షణ లేనప్పుడు ఏం చేస్తారు? అవసరమైతే గట్టిగా మందలిస్తారు, రూము పిలుస్తారు, అబ్బాయినో అమ్మాయినో, ఏ అబ్బాయి ఏంటి నీ పరిస్థితి, ఏమ్మాయి ఏంటి నీ కథ, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చదువుతున్నావు, ఏంటి నీ బిహేవియర్ ఏంటి ఇట్లా ఉంది ఇక్కడ. తప్పకుండా ఒక మంచి అధ్యాపకులు, ఉపాధ్యాయులు బిడ్డలను, విద్యార్థులకు మేలు కొరకాయి, క్రమశిక్షణ ఉంచుట కొరకాయి వారిని గద్దించ అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక క్రమశిక్షణ అనేది గద్దింపులో ఒక భాగము. రెండవది ఏంటంటే, గద్దింపు అనేటటువంటిది మన సంబంధాలకు కూడా ఒక మార్గం. గుర్తుపెట్టుకోండి, అవర్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. ఒక కుటుంబం తీసుకుందాం, ఫ్యామిలీ. తండ్రి లేక తల్లి ఇష్టానుసారం చేసినటువంటి తన కొడుకుతోనో కూతురుతోనో, అబ్బాయి అమ్మాయి ఇది తగదు, ఇది మంచిది కాదని గద్దించి హెచ్చరించాలనుకోండి, లోబడితే తల్లిదండ్రులకు సంతోషము, వాడికి అమ్మాయికి మేలు కలుగుతుంది. అలా కాకపోతే మీరేం చేస్తారు చెప్పండి? ఏమవుతుంది? అప్పుడు ఆ బాంధవ్యము ఇబ్బందికరంగా ఉంటుంది. మాట తీసుకొనని, గద్దింపులు స్వీకరించిన మీ కుమారుడితో కానీ కుమార్తెతో కానీ
అంతగా స్వేచ్ఛగా సంతోషంగా ప్రేమపూర్వకంగా మాట్లాడేదానికి మనసు రాదు, ఇబ్బందికరంగా మారిపోతాయి. అలాగే సంఘంలో కూడా దైవికమైనటువంటి గద్దింపులు స్వీకరించకపోతే మన యొక్క బాంధవ్యాలు కూడా విడిపోయే అవకాశం. ఒక కప్పు కింద కూర్చోవచ్చు కానీ లోపల ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యము, సహవాసం అనేది కనుమరుగైపోతుంది పిల్లట. కాబట్టి ఇది కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఏ వ్యవస్థలోనైనా కూడా ఈ గద్దింపు అనేది చాలా చాలా అవసరము. మీరు మిలిటరీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్స్లో చూసినట్లయితే ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు గద్దింపులు కాదు, గుద్దులే గుద్దుతారు మాట వినకపోతే. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవరు గద్దిస్తారు? మీరు ఒకరు రండి, బ్రదర్స్ రండి, ఇది మీకు ప్రాక్టీస్ చెప్పండి. ఒకరు రండి, గద్దించే వాళ్ళు ఎవరు చెప్తారా? ఏరైనా చెప్తావా? పోనీ గట్టిగా చెప్పు, ఎవరు గద్దిస్తారా మనల్ని ఫస్ట్? ఏమ్మా? ఉపాధ్యాయులు. ఏమ్మా? తల్లిదండ్రి, ఉపాధ్యాయులు, ఇంకెవరు లేరు. ఫస్ట్ ప్లేస్ ఎవరిది? దేవుడు. చెప్పాలి ఎవరు? గద్దించే వారిలో నెంబర్ 1 ఎవరంటే అవర్ గాడ్. అది దేవుడు ఒకటి మంచిది. నెంబర్ 2 దేవుని పరిచయం చేసే సేవకులు, దేవుని ప్రతినిధులు గద్దిస్తారు. నెంబర్ 3 సంఘంలో ఉన్నటువంటి నాయకులు గద్దిస్తారు. నెంబర్ 4 ఇతరులు కూడా నేను గద్దించేదానికి దేవుడు అనుమతిస్తాడు. వారు లోకస్తులు, అవిశ్వాసమైన కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు చెప్పండి చూద్దాం. పశువుల ద్వారా గద్దిస్తాడు ఒకరు. ఎవరైనా చెప్పండి. బిలాం. ఎవరైనా? బిలాం తల్లి. అది మీ తర్వాత చూడండి, 2 పేతురు 2వ అధ్యాయంలో రాయబడింది, 10వ వచనం అనుకుంటా. 2 పేతురు 2:10. ఓకే. గార్ధపము చేత దేవుడు బిలాంని ఏం చేశాడు? గద్దించాడు. అంటే మనం అవసరమైతే దేవుడు మనల్ని గాడిదల చేత కూడా గద్దిస్తాడు, చిన్న బిడ్డల చేత కూడా గద్దిస్తాడు. అరే వీడు నాకంటే వయసులో ఏం తోడోడు ఒడ్డోడు నన్ను గద్దిస్తాడా? ఎస్, అవసరమైంది దేవుడు అనుమతిస్తాడు. అవసరమైంది దేవునికి. గాడిదలు వాడుకుంటాడండి, గాడిదలను అవిశ్వాసులు వాడుకుంటాడు. యోనా ఓళ్ళు నిద్రపోతా ఉన్నాడు, కమ్మగా 3 కిందకి వెళ్ళిపోయి. నాయకుడు ఉన్నాడు, ఓయి ప్రవక్తకి ఏమని పేరు పెట్టాడు? నిద్రపోత. అది గద్దింపు కాదండి. నీకేం వచ్చిందిరా నాయన, లేయిరా లేయిరా లేచి నీ దేవుడు ప్రార్థన చేయి. చూసారా? నీ ఇరుగు పొరుగు వచ్చి గద్దిస్తాడు అవసరమైతే. అంతేకాదు, అనుదినము నువ్వు వాక్యం చదివేటప్పుడు వాక్యంలో నుండి కూడా నేను గద్దిస్తాడు. నీ డైలీ మెడిటేషన్, దైవ సేవకులు వాక్యం అందించేటప్పుడు కూడా నేను గద్దిస్తాడు. కొంతమంది అనుకుంటారు ఈ నాకే చెప్పాడు. అట్లా బాణాలు వేసేవాళ్ళు లేకపోలే ప్రసంగాల్లో గురిపెట్టుకొని. కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో చెప్పబడే ప్రతి సందేశం కూడా స్వీకరించకుండా ఈ బోధ నాకే చెప్పాడు ఈయన అనుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను చెప్పాను ఒకసారి, కావలి బెత్లెహేము పరిచర్య వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దినాల్లో కొంతమంది నాకు రాసిన ఉత్తరాలు ఏమన్నారంటే, అన్నా మాకు తెలియదు మీరు వాక్య సందేశం అందిస్తున్నప్పుడు మా ఇంటిలో ఆ వారంలో ఏ పరిస్థితులు జరిగాయో అవన్నీ వాక్యంలో నుంచి మాకు వస్తాయి. ఒక్కోసారి అనిపిస్తుంది, అన్నకి ఎవరు చెప్పారా
ఆమె చెప్పేశారేమో అన్నట్టు అనిపిస్తుంది, రాశారు. పిల్లలకి చెప్పే మాట ఏంటంటే, దైవ సందేశం అందించినప్పుడు అది వాస్తవమే అయితే తల వంచు, అక్కడ దీనురాలుగా మారిపోవాలి. అంతేగాని రెబెల్ అవ్వద్దు, తిరుగుబాటు చేయొద్దు. కాబట్టి పిల్లలు మనం గమనించే సత్యం ఏంటంటే, మనము ఎవరి ద్వారా గద్దించబడగలమంటే అన్ని రకాల వ్యక్తులు, వాక్యము, దేవుడు, ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ వాక్యం ఉంది. వాక్య ధ్యానంలో సందేశాల ద్వారా చిన్న మీటింగ్లు కూడా గద్దిస్తాడు. చిన్న మీటింగ్, కొన్నిసార్లు కుటుంబ ప్రార్థన, కొన్నిసార్లు నీకు వచ్చే మెసేజ్లో, నీకు పంపడే వాక్యంలో కూడా దేవుడిని గద్దించవచ్చు. బట్ ఆ గద్దింపు నువ్వు తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, గద్దింపు మేల కీడ. మీరెవరు మాట్లాడరు, చాలా మంచోళ్ళు. అయ్యా చెప్పండి బ్రదర్, చెప్పండి, మంచా చెడ్డ, మేల కీడ? ఏ మేలుంది? నాకేం తెలుసు అన్నా, నాకేం తెలుసు అంకుల్. నిజమే, మనకు తెలియదు. చాలామందికి గద్దింపులో ఉన్న మేలు తెలియకనే గద్దించినప్పుడు కళ్ళు ఉరుముతారు. ఉరంబాకండి, చాలా ఉన్నాయి వాక్యాలు. కానీ ఇక్కడ నా సమయము కొద్దిగా ఉంది. ప్రభు చిత్తమైతే మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే, సరే చూద్దాం. మేలు ఏమున్నాయి అది చూద్దామండి. మొదటిగా మైకిల్ చదవండమ్మా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. అది, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. సొలొమోను గొప్ప జ్ఞాని కదా, ఆయన తేల్చేశాడు. అరే అమ్మాయి, గద్దింపుని గురించి మీరు వేరుగా అనుకోకూడదు. జ్ఞానులు, దైవ జ్ఞానం గలవారు నిన్ను గద్దించినప్పుడు తిరుగుబాటు అది వినుట నీకు మేలు అని అంటాడు. ఓకేనా? ఇప్పుడు సామెతల గ్రంథానికి వద్దాం. సామెతల గ్రంథంలో నెంబర్ ఆఫ్ వర్సెస్ ఉన్నాయి, కొన్ని వచనాలు. జస్ట్ వాటిని ఒక్కసారి చదివి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23 వచ్చి చూస్తున్నాను. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. అది లాస్ట్ పార్ట్ చదవమా. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. వాళ్ళు చెప్పండి. గద్దింపు ఏ మార్గం? అది గద్దింపు లోబడితే జీవ మార్గం, లోబడకపోతే ఏ మార్గం అయిపోతుంది? మరణ మార్గము. గుర్తుపెట్టుకోండి. గద్దింపు నువ్వు రిజెక్ట్ చేస్తే, లోబడకపోతే, వినకపోతే, ఎవరికి కావాలని తోసేస్తే ఇట్ లీడ్స్ టు డెత్, ఆత్మీయ మరణం. దీనికి చాలా దీన మనసు అవసరం అండి. నేను చెప్తున్నాను, దీన మనసు. ఏ ఒక్క వ్యక్తి దినాల్లో ఈ మోడర్న్ యుగంలో గద్దింపు ఇష్టపడరు. బట్ దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించాలని కోరితే తలకాయ వంచు. ప్రభువా, నువ్వు ఏ రీతిగా నన్ను గద్దించినా సరే, ఐ విల్ ఒబే యువర్ రెబ్యూక్. నీ గద్దింపుకు నేను లోబడతాను ప్రభుని అప్పగించుకో. చూడండి, యూ విల్ బి ఏ బ్లెస్డ్ పర్సన్. నెంబర్ 2 వస్తుంది చూడండి. నెక్స్ట్ సామెతలు 10:17 చదువు. సామెతలు 10:17. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశన కారణము. తప్పు. నీతిమంతుడు తప్పు చదివినా. 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. మళ్ళా ఉంది ఇక్కడ ఏమా? ఉపదేశమును అంగీకరించువాడు అంటే ఇన్స్ట్రక్షన్స్, హెచ్చరికలు, లేఖన సత్యములు అంగీకరించేవాడు ఏ మార్గంలో ఉంటాడు? జీవ మార్గములో ఉన్నాడు. ఒకవేళ నాకు కాదు పోవయా, నా జబ్బాకివి అన్నారా,
గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఇప్పుడు ఎంతమంది యవనస్తులు, అమ్మాయి ఈ పరిచయాలకి మంచివి కావు, అబ్బాయి ఈ స్నేహాలు మంచివి కాదంటే వినేవాళ్ళు ఎంతమంది? నిజంగానే చాలా బాధతో చెప్తున్నాను. చాలామంది ఈ దినాల్లో యువకులు తల్లిదండ్రుల యొక్క గద్దింపునకు లోబడక, నాకు తోచిందే కరెక్ట్ డాడీ మమ్మీ, నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను చదివించి, నిన్ను పెద్ద చేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల గుండెల్లో కాలుతో దొరుకుతున్నారు. ఈనాడు కాలుతో దొరుకుతున్నారు గుండెల్లో. చూస్తున్న కొన్ని కేసులు, వింటున్నాను కొన్ని కేసులు. అయ్యో అని ఏడవనిపిస్తుంది. పిల్లల జీవ మార్గంలో నుంచి మరణ మార్గంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే గద్దింపునకు నీవు లోబడినటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. త్రోవ తప్పిపోతున్నారు. జాగ్రత్త. బీ కేర్ఫుల్. దైవసేవకులు చెప్పేది, వాక్యం చెప్పేది, నువ్వు తప్పకుండా లోబడాలి. ప్రియులరా, నేటి తరం చాలా భయంకరంగా ఉందండి. ఎంత భయంకరం అంటే చెప్పడానికి అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పలేం. వాళ్ళ యొక్క సంబంధాలు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ కాలక్షేపం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, చాలా భయంకర దినాలు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మీరు గాయపరచబాకండి. వారి గద్దింపులు స్వీకరించండి. వారిని బాధ పెట్టే ప్రతిదీ నీలో దూరపరుచుకుంటేనే నీకు క్షేమం కలుగుతుందని ప్రభువు చెప్తున్నాను. పిల్లరా, ఇంకొక భాగం చూడండి. 12వ అధ్యాయం అదే సామెతలండి. 12:1 చదవండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడుగా ఉంటాడు. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ శిక్షను ప్రేమించేవాళ్ళు? తల్లులారా, అక్కలారా, అన్నలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, యవనస్తులారా, శిక్షను ప్రేమిస్తావా? పనిష్మెంట్. ఈ మధ్య యూట్యూబ్లో దైవజనులు భక్త్ సింగ్ గారితో కొన్ని అనుభవాలు పెడుతున్నారు దైవ సేవకులు. ఆయా సమయాల్లో ఆయన నేరుగా వచ్చి పట్టని కొట్టేవాడు. సాత్విక వీడికి పట్టాడు. పట్టని కొట్టాడు. ఎవరు? భక్సింగకులు. దానికి ఏదో కారణం ఉంది. వాడు పనికి మళ్ళీ డ్రెస్ వేసుకొని వచ్చి ఎక్కడేదో చేస్తున్నాడు. గో చేంజ్ యువర్ డ్రెస్. ఇప్పుడు మనం ఊరు చెప్తున్నాండి, ఇప్పుడు డ్రెస్ని బట్టి భక్తి లేదు, నేను కాదన్నాం. అట్లాగని లోకస్తులు డ్రెస్సులు వేసుకొని ఇక్కడ కనబడుతుంటే చెప్పండి, లోకస్తుల అలంకరణలు, వాళ్ళ మేకప్లు, ఆ కప్పులు ఈ కప్పులు వేసుకొని మనం నీట్గా కనబడాలి, మీరు చక్కగా కనబడాలి, అందంగా కనబడాలి, దట్స్ గుడ్. కానీ వెర్రి వేషాలు వేయకూడదు. మన ఫ్యాషన్స్ వెర్రి తలలు వేయకూడదు. చాలా కాలం కిందటి ఆ పాత పిల్లినప్పుడు ఒక కుర్రోడు ఇంటికి వచ్చినప్పుడు వాడికి ప్యాంట్కి రంధ్రాలు ఉన్నాయి. నిజంగా నేను మా వాడిని పిలిచి, అరే పాపం ఆ బిడ్డ ఎంత బేదోడోరా, బట్టలు లేవురా, చినిగిపోయినరా, ప్యాంట్ కుట్టిద్దామరా అన్నా నేను. నిజంగా జరిగింది ఇది. వాడన్నాడు, అబ్బాయి అన్నాడు పెద్దోడు, డాడీ అది ఫ్యాషన్. డాడీ ఫ్యాషనా? ఏ ఫ్యాషను? చిల్లులుగా పెట్టుకో ఫ్యాషన్. ఏమండి? కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించదు. లోకంతో పాటు మనం కొట్టుకుని పోవడం కాదు. భగత్ సింగ్ గారు కొట్టారు. జహోషాలో ఒకసారి విన్నది, ఒక 30 కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే వాడు ఆడికి వచ్చి కూడా మానవ శ్రీనుడు స్మోక్ చేస్తున్నాడు, చూశాడు, పట్టని కొట్టేశాడు. జయశాసన సంగతి చెప్పండి, ఎఫ్రాన్ చెప్పాలి. చిన్నప్పుడు ఆయన చెప్పిన చూసిన అనుభవాలు.
వాళ్ళ అమ్మమ్మ గారు మార్తమ్మ గారు ప్రభులు ఉన్నారు. ఎఫ్రాయిం చెప్తున్నా, అన్నా మా అమ్మమ్మను కూడా చేసేస్తాను, గట్టిగా గద్దించేవాడు, అవసరమైతే ఇంకేదేదో శిక్షలు కూడా వేసాడంట. వాళ్ళు వెళ్ళిపోయారా చేసే దగ్గర నుంచి? నమ్మకంగా సేవ చేశారు, సంతోషంగా సేవ చేశారు. మార్తమ్మ గారు అనేక స్థలాలకు పైనరిగా ముందుగా వెళ్ళిపోయి అనేకులకు సువార్త అందిస్తూ వచ్చింది. మా ఇంటికి కూడా సైదాపూర్లో ఆ తల్లిగారు వచ్చిన సందర్భాలను తెలుసు. ప్రార్థన చేసి క్యాలెండర్ ఇచ్చేది. మరి అవి ఏం చేసిన ప్రార్థన నాకు తెలియదు, కానీ దేవుని వల్ల ఆ ప్రార్థన వల్లే ఏమో నాకు తెలియదు, దేవుని కృపల్లో వారి కుటుంబం నాకు పరిచయమే. ఎవరు, మన రత్నయ్య గారు, నోవా బాబు, అప్పట్లో ఎఫ్రాయిం పేరు తెలియదు, లేచలక నాకు సీనియరు. మొత్తం మీద లేచి ఇక్కడ పడ్డా. సంథింగ్ వాళ్ళు ఆయాసపడలా, సంపే చేయలా, నన్ను ఇట్టుంటాడా, ఆగల. ఏమండి, ఆ దినాల్లో చేసేస్తాను కూడా చెప్తున్న మాటలు. ఈవెన్ డాక్టర్స్, ఇంజనీర్స్ లేట్కి వస్తే నిలబడి అక్కడ గోడ ఎంబడి స్టాండింగ్. ఎవరోళ్ళు? ఇంజనీర్స్, డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పగలం ఒక్కరికి చెప్పగలం, ఒక చిన్నోడు చెప్పగలమా? సాత్విక రై, ఒక చిన్నోడు చెప్తే నిలబడరా లేట్కి వచ్చి అంటే వింటారా? ఇప్పుడు మాటలా ఎండ్ర వాడు అంటున్నాడు, ఎన్నో నిజమండి, వాడు సత్యం చెప్తున్నాడు. ఏవైపోయినాయి భక్తి పునాదులు? నేను ఒక మాట చెప్పన్నాడు ప్రభు, గద్దింపును నువ్వు ఎలా స్వీకరిస్తున్నావో, దానికి ఎట్లా నువ్వు రియాక్ట్ అవుతున్నావో, దట్ ఈస్ యువర్ స్పిరిచువల్ లెవెల్. మళ్ళా తెలుగు చెప్తాను. ఒక గద్దింపు నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి వాక్యం ద్వారా కానీ, వ్యక్తుల ద్వారా కానీ, బోధ ద్వారా కానీ, సేవ ద్వారా కానీ, గద్దింపు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ప్రతిస్పందిస్తావో అనేదే నీ ఆత్మీయ స్థాయి. గద్దించగానే కింద మీద పడిపోయి ఓహో అనుకో, నీ స్పిరిచువల్ కెపాసిటీ జీరోలో ఉందన్నమాట. గద్దింపు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఇట్ ఓవర్. యూ హ్యావ్ టు థింక్. ఏమంటే ఆలోచన, ఒక అక్కో, ఒక అన్నో, ఒక సేవకుడు, ఒక విశ్వాసం ఎవరో గద్దించారు, ఏం చేయాలంటే కొంచెం ఆలోచించుకోవాలి. ఈ గద్దింపు వాస్తవమేందనా? వాస్తవమే, నేను చేసిన తప్పే, నేను చేసిన పొరపాటే, ఇంకేం బాధ అయింది నీకు? ఇంకేం బాధ? నిజమే కదా, అన్న చెప్పింది, అక్క చెప్పింది, మా తల్లి చెప్పింది, మా తండ్రి చెప్పింది, వాస్తవే కదా. సో సెటరేట్ చేసుకుంటాం, అది మంచిది. కాబట్టి దినాల్లో సంఘంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, గద్దించడం కష్టంగా ఉందండి, చాలా కష్టం. ఇప్పుడు అయ్యా, అమ్మ, బాబు అంటేనే అట్టట్టున్నారు. ఉన్న విషయం చెప్తున్నా. అందుకే అంటే తుమ్మితే ఊడిపోయే, మళ్ళీ చెప్పండి, తుమ్మితే ఊడిపోయే మనం ఎలా ఉన్నాం? మీరే చెప్పాలా? ఒక చిన్న మాట అంటే అంతే, మీరాంపో, ఈ మందిరం కాబట్టి 10 మందిరాన్ని పోయా, అది నీకు ఎంత మాత్రం క్షేమం అవుతుందండి. నీతిమంతులు నన్ను కొట్టుట, నన్ను గద్దించుట, అది నాకు తైలాభిషేకము. అభిషేకము ఎలా నీకు బలం ఇస్తుందో, నేను ఎట్లా దేవుని కొరకు ప్రయోజనకరంగా మారుస్తుందో. ప్రియులారా, దేవుని గద్దింపు స్వీకరించగలిగితే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతైనా కూడా బలమును సమకూరుస్తుంది. యూ హ్యావ్ టు మైండ్ ఇట్, గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటారు, గద్దించే వాళ్ళు చూసి, నేను హై క్యాడర్ ఉన్నా, నన్ను గద్దించినవాడు చిన్నోడు అనుకోండి, చిన్న క్యాడర్, వాడేది నా చెప్పేది. అరే ఎవరు చెప్పారు, ఏ క్యాడర్లో, ఏ స్థాయిలో చెప్పేది కాదు, నిన్ను గద్దించిన మాటలో వాస్తవం ఉందా లేదా అది చూడండి. నేను ఎంఏ చేసి కాబట్టి ఎంఏ చేసిన వాడు చెప్తే అని వింటాను, వాడంత 5వ తరగతి. నో, ఒక చిన్న పిల్లోడు చెప్పినా కూడా ఆలోచన చేసుకొని, అది తప్పే, అది పొరపాటు అయితే నువ్వు కూడా చిన్నబిడ్డలాగా మారిపోయి ఆ తప్పును సరి చేసుకోవడం చాలా అవసరము. ఇప్పుడు ఇంత చంద్ర వాక్యం ఏందమ్మా మీరు? సామెతలు 12:1. ఇక్కడ ఇంకో మాట ఉంది, గద్దింపును అసహించుకునేవాడు. అబ్బా, మీకు మనకు వచ్చే టైటిల్ పశుప్రాడంట. ఒక్కోసారి అంటారు, రేయ్ గొడ్డుకు ఒక దెబ్బరా మాట వింటుంది,
విన్నారా? గొడ్డుకు నీకు ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా అందుకే పశుప్రాయుడు. సరే, అలా వండుకున్నాం కాక 15వ అధ్యాయం సామెతలు 5వ వచనం చూడండి త్వరగా. మూఢుడు తన తండ్రి చేయ శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. వింటున్నారా? ఏమన్నా పెట్టారా? వినండి ఇక్కడ. మూఢుడు అంటే బుద్ధి లేనుడు, బుద్ధిహీనుడు. వాడు ఎంఏ చేసిన పీటీకి చేసిన అవి కాదు ఇక్కడ. మూఢుడు శోభ మంచిది కలేదు. తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. నెక్స్ట్ ఏమంటాడు? గద్దింపునకు లోబడినవాడు గద్దింపునకు లోబడువాడు ఏమవుతాడట? బుద్ధిమంతుడు. చూసారా, చక్కగా చెప్తుంది వాక్యం మనకి. నువ్వెంత లోబడతావో బిడ్డలారా, అంత బుద్ధిమంతులుగా మీరు మారిపోతారు, మనం మారిపోతాం. అలాగే అదే అధ్యాయంలోనే ఇంకొక మాట ఉందండి, 15వ అధ్యాయం సామెతల్లో 32 వచ్చి చూడండి. 32 శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణంను తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. గద్దింపుకు లోబడేవాడు బుద్ధిమంతుడు అవుతాడంటే ఇంకేమవుతాడు? వివేకి అగును. ఇక్కడ గద్దింపును వినని వాడు ఏమవుతాడంటే శిక్షను అందుతాడు. తన ప్రాణము తృణీకరించినట్టే అర్థం తెలుసా? హీ మే లూజ్ హిస్ లైఫ్, హీ మే లూజ్ హిస్ ఓన్ లైఫ్. తన ప్రాణాన్ని కూడా ఏమవుతుంది? కోల్పోతుంది. మనకు కొన్ని ఇన్సిడెంట్ తెలుసు. పలానా వ్యక్తి ఇలా చనిపోయాడు. వై ఎందుకని జరిగింది అది? చెప్పండి. చెప్పిన మాట వినలేదు. టప్. అందుకనే ఇదే సామెతల్లో కూడా 29లో ఉన్నది ఒక మాట. అది చదవండి, మీకు అర్థమవుతుంది. 29 సామెత 29:1 చదవండి త్వరగా. సామెత 29. ఎన్నిసార్లు గద్దించినను, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు ఎవడంట? లోబడిన వాడు మరి తిరుగు లేకుండా. నోట్ చేసుకోండి. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. రెండోది హఠాత్తుగా ఏమవుతాడు? నాశనమగును. ఇప్పుడు భలే ఉన్నానా వీళ్ళకి ఏం తెలుసు, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, అది ఇది బాగుంది. కానీ నీ యొక్క పతనము సడన్గా జరిగిపోతే, ఆకస్మికంగా జరిగిపోతుంది పిల్లరా. అందుకనే నేను ప్రభునాలు మీకు చెప్తున్నాను, గద్దింపును ద్వేషించబాకండి, ప్రేమించండి. ఈరోజు నుంచి మీరు నన్ను గద్దించే వాళ్ళు ఎక్కడున్నారని వెతకండి. మీరు ముందు నా క్షేమం కోరేవాళ్ళు నన్ను గద్దిస్తారు. మా మమ్మీయా, మా డాడీయా, మా సేవకుడా, మా సంఘ నాయకుల, పలానా అన్న, పలానా తమ్ముడా, పలానా అక్క, పలానా చెల్లి, ఎతకండి. ద్వేషించబాకండి, తిరుగుబాటు చేయబాకండి. నీ మేలు కొరకే, నీ క్షేమం కొరకే ఎవరైనా సరే రెక్టిఫికేషన్ లేక గద్దింపిచ్చి మందలించి మాట్లాడేదానికి అవకాశము ఉన్నది అని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. సామెతలు 13:18. సామెతలు 13:18. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. మళ్ళీ చెప్పండి. గద్దింపు లక్ష్యపెట్టువాడు ఏం పొందుతాడంట? ఘనతనొందును. అవమానం లేదండి. గద్దింపును కనుక నువ్వు స్వీకరిస్తే, లక్ష్య పెడితే, అది నీకు ఘనతకు కారణమవుతుంది, నీ మంచికి, నీ ఫ్యూచర్లో నువ్వు దీవించబడతావు. అప్పుడు అనుకుంటావు, ఆ రోజు పలానా మా మమ్మీ మా డాడీ గద్దించకపోతే నేను ఏమైపోయేదాన్నో, పలానా అన్న పలానా అక్క నన్ను గద్దించకపోతే నేను ఏమయ్యేదాన్నో. కాబట్టి పిల్లరా, గద్దింపులో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కానీ స్వీకరిస్తే నీకు అవమానం లేదు, నష్టం లేదు, కీడు లేదు, ఎన్నో దీవెనలు అక్కడ ఉన్నాయి. బుద్ధిమంతుడిగా ఉంటావు, వివేకిగా ఉంటావు, మరణం తప్పించబడతావు, ఘనత అందుతావు పిల్లరా. కాబట్టి ఇన్ని దీవెనలు మరి ఉన్నాయి. ఇదే కీర్తనలో ఇంకొక మాట, ముగింపుకి వచ్చేస్తాను, టైం ఏంది నాకు తెలుసు. ఇంకొక మాట చెప్తాను, గమనించి. సామెతల గ్రంథం
9వ అధ్యాయం 8. ఇది కూడా చూడండి. సామెతలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. అపహాసకుని గద్దింపకము, గద్దించేలా వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాడు గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఇది ఒక టెస్ట్ అండి. భలే ఉందా వాక్యం? టెస్ట్ చాలా బాగుంది. ఎట్లాగంటే అపహాసకులు జోలికి పోబాగల ఆయన, గద్దించొద్దు. గద్దిస్తే వాడు ఏం చేస్తాడు? నిన్ను రోజు వచ్చి అక్క నువ్వు మా ఇంట్లో తినేసిపో, తాగేసిపో, నువ్వు తప్పుడు రాక అంటూ ఉంటుంది. మిమ్మల్ని కాదు నేను అనేవాళ్ళు చెప్తున్నా. ఒక టైంలో వచ్చిపోయి అక్క ఏమే చెల్లిలా, లేకపోతే ఏం తమ్ముడా, ఇది బాగలేదు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే అంతే. నెక్స్ట్ నుంచి పిలుపు ఉండదు. ఇక అక్క లేదు, అన్న లేదు, కాఫీ లేదు, టిఫీ లేదు, అట్లా వస్తుంది. ఇట్లా మొత్తం చూసుకోవడం. ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే బాగా చూడమాట. దాని అర్థం ఏంటంటే గద్దించినప్పుడు గనక నీవు లోబడకపోతే, ద్వేషిస్తే నువ్వు ఎవరితో సమానం అంటే అపహాసకులతో సమానము. అక్కడ ఏముంది పక్కన వాక్యం చూడండి. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించు. అది గంటదా చేయండి పిల్లరా, బై హార్ట్ చేయండి. నువ్వు జ్ఞానం గల వ్యక్తివేనా లేకపోతే అపహాసకుడువా, అపహాసకురాలవా? ఎట్లా తెలుస్తుందన్న వాక్యం చెప్తుంది కదా తల్లి. గద్దింపు వచ్చినప్పుడు జ్ఞానం గలవాడు గద్దించిన వాడిని ఏం చేస్తాడు? ప్రేమించును. అది టెస్ట్ అంటే. నాకు తెలిసి దీంట్లో 100కి 1 కూడా తేలరేమో అనిపిస్తున్నాడు. నిజం, ఎవరికో బాకని 100 మందిలో కూడా 1 కూడా తేలరు. ఒకవేళ ఒకరు ఉంటే లెట్ ఇట్ బి, సంతోషమే. ఎందుకంటే నాకు తెలుసు, నీకు కూడా తెలుసు, గద్దించిన వాడిని మనం ప్రేమించలేము. గద్దించిన వాడిని మనం ప్రేమించలేమండి. నెగిటివిటీ పెంచుకుంటారు. లోపల వ్యతిరేకత. నన్ను అంటారా, నన్ను ప్రశ్నిస్తారా? అయితే ఆత్మీయ సంబంధంగా చూస్తే నువ్వు నిజముగా జ్ఞానం గలవాడుగా ఉన్నాననుకుంటే ఆ గద్దింపును చేసిన వ్యక్తిని నిన్ను ప్రేమిస్తాడు. వచ్చేట అక్క నన్ను గద్దించావు, నేను అక్క ఎవరికోక ప్రతి సమయంలో కూడా నా దగ్గర పొరపాటు ఉంటే ఖచ్చితంగా నన్ను హెచ్చరించక్క, నన్ను మందలించక్క అని ప్రేమిస్తారు. ఎందుకంటే అక్క చెప్పింది నా మంచికే కదా, అక్కడ పోవద్దమ్మా అని చెప్పింది మంచిదే కదా, ఈ పనులు చేయొద్దంటే మంచికే కదా. అక్క చాలా మంచి మాట చెప్పాక, నేను ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరక్క, చెప్పక్క, నువ్వేం మొహమట్లేదక్క చెప్తే అది నిజమైన ప్రేమ. మొహం చాటేసిపోయినుకో ద్వేషం పెరుగుతుందని అర్థం. ఈరోజు సంఘములో ఎంతమంది గద్దించేవారిని ప్రేమించేవారుగా ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి. సామెతలు 9:8 ఇంకొక 2 వచనాలు చూసి ముగిస్తానండి. సామెతలు 9. అపహాసకుని గద్దింపకుము చదివేస్తాం కదా. అపవాస గద్దింపము, గద్దించిన వాడిని ద్వేషించును, జ్ఞానం గల వారిని గద్దింపగా వాడు నేను ద్వేషి. ఓకే, ఇంతవరకు కొన్ని చెప్పాము. ఇంకొకటి యోబు గ్రంథము 5వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. యోబు 5:17 త్వరగా. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. చాలు, దేవుడు గద్దించు మనుషుడు. ఈ రోజుకి ఈ అంశం ముగిస్తాను. ఇవన్నీ మీరు ఒకసారి మళ్ళీ వినండి, మళ్ళీ చదవండి. గద్దింపు నాకు మేలా కాదా? గద్దించేవారిని ప్రేమిస్తున్నానా, ద్వేషిస్తున్నానా? గద్దింపుని లోబడుతున్నా, తిరుగుబాటు చేస్తున్నానా? అది దేవుడు కావచ్చు, వాక్యం కావచ్చు, సేవకులు కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక అన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఎవరైతే ఏమి నీ జీవితాన్ని చూసి హెచ్చరించినప్పుడు యూ హ్యావ్ టు ఒబే ద రెబ్యూక్. ఆ గద్దింపు నువ్వు అంగీకరించగలిగి ఉండాలి. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి ఇదే అంశాన్ని మరికొంత లోతుగా ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగల వారిని మోకరించండి. ఒక 2 నిమిషాలు మనల్ని మనం పరీక్షణ చేసుకుందామా? నీవు గద్దింపునకు ఎలా ప్రతిస్పందిస్తున్నావు?
గద్దింపు మేలు కొరకే అనుకుంటున్నావా, లేక కీడు కొరకే అనుకొని తిరుగుబాటు చేస్తున్నావా? కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీతిమంతులు నన్ను గద్దిస్తే అది నాకు తల మీద పోయబడిన తైలాభిషేకము. అట్టి అభిషేకమును నేను రిజెక్ట్ చేయను, త్రోసివేయను అంటున్నాడు భక్తుడు. ఈరోజు నువ్వేం చెప్తావు దేవునికి? ఏమంటావు దేవునితో? నువ్వు ప్రభువా నాకు గద్దింపు కావాలని అడుగుతావా? నీ గద్దింపు, సేవకుల గద్దింపు, తోటి విశ్వాసుల గద్దింపు నాకు కావాలి ప్రభువా, అది నాకు మంచిది ప్రభువా, అది నాకు క్షేమం ప్రభువా, అది నాకు ధన్యత ప్రభువా చెప్తావా? చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా ఆచరించాలి, ఆచరించేయాలి. బోధ వినేదానికే కాదు, ఆ ప్రకారం నడుచుకోవాలి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, సంఘములో సేవకుడు విశ్వాసుల మధ్య, విశ్వాసికి విశ్వాసి మధ్య, ఇరుగు పొరుగు వారితో మనకున్న సంబంధాల మధ్య ఎన్ని రకాలుగా మనము గద్దింపునకు మనము విధేయ చూపగలము. అది వాస్తవమైతే, నిజమే అని నీకు మనస్సాక్షిలో అనిపిస్తే లోబడదాం. ప్రేమగల తండ్రి, మీ వాక్యం ఎరడి అగుడు తోడనే వెలుగు కలుగును. మరి నీతిమంతులు గద్దించుట నాకు ఉపకారం, అది నాకు ఒక అభిషేకం, తైలాభిషేకం అని మీ దాసులు చెప్పిన చక్కటి శ్రేష్టమైన తలంపును మా ముందుకు తీసుకొచ్చారు. ఈనాటి తరములో గద్దింపుకు ఎవరు ఇష్టపడినవారు లేరు. గద్దించేవారిని ద్వేషిస్తున్నాం, విసర్జిస్తున్నాం, దూరమైపోతున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. గద్దింపులను దీవెనలు కొన్ని మేము విన్నాం. దీవెనలే తప్ప ఇందులో కీడు లేదు, నష్టం లేదని ఎరిగి పరిశుద్ధాత్మ చేత మేము తాకబడి మీ సంధిలో మమ్మల్ని తగ్గించుకొని, మాలో ఉన్న లోటుపాట్లు ఎవరు ఏ వయసులో వారు ఏ స్థాయిలోనో చెప్పినా కూడా గ్రహించగలిగి లోబడే మనస్సు, విధేయత మనస్సు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ మా ప్రభు, ఇంకా అనేక సత్యాలు భవిష్యత్తులో మేము మీ చిత్తంలో ధ్యానం చేయడానికి కృప దయచేయండి. మా కుటుంబ సంబంధాలు, సంఘములో ఉన్న ఒకరితో ఉన్న సంబంధ సహవాసాలు దేవా చక్కగా క్రీస్తు సారూప్యంలో తెచ్చినట్లుగా మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి గద్దింపునకు లోబడుచు సాగుటకు సహాయం చేయండి. అట్టి మనసుతో మనస్సాక్షితో యేసు ప్రభు యొక్క శిలువ మరణం ప్రచురిస్తూ ఈ రొట్టెలో ఈ పాత్రలు చేయటకు సహాయం చేయండి. మా తిరుగుబడతనమును, మా విధేయతను క్షమించండి, మీ రక్త ప్రభావంతో కప్పండి. దేవా, మేము మీ గద్దింపునకు సులువుగా లోబడి సాగి పెట్టలుగా మనం మార్చండి. యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.